శ్రీవారంటే కూడా వారికి భయం లేదు, విశ్వాసం లేదు. కేవలం వ్యాపారం మాత్రమే వారికి పరమావధి. మఠాల ముసుగులు, మాయగాలు తిరుమల శ్రీవారి పేరు ప్రతిష్టలను మసకబారుస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలలో మఠాల ముసుగులో సాగుతున్న లీజ్ దందా అంతా ఇంతా కాదు. పవిత్ర ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మఠాలు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారాయి. లక్షల సంపాదన ధ్యేయంగా ఎందుకోసం ఏర్పాటు చేశారన్నది మరచాయి. అసలు హైందవ వ్యాప్తికి తిరుమలలో నెలకొల్పిన మఠాలు ఆ పని చేస్తున్నాయా? భక్తులకు లాభాపేక్ష లేకుండా గదులు కేటాయిస్తున్నాయా? పెళ్లి వేడుకలకు వసూలు చేస్తున్న మొత్తం ఎంత? ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ ఏం చేయబోతుంది? వాచ్ ది స్టోరీ. కోటాను కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం రాజకీయ, రాజ్యాంగ, సినీ ప్రముఖుల, సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తులు నిత్యం సేవిస్తూ తరిస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి నిత్యం రోజుకు 1,00,000కు పైగా భక్తులు తిరుమలకు విచ్చేసి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీవారి సన్నిధి కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన చాలా సున్నితమైన అంశమని చెప్పాలి. చిన్న ఘటన జరిగిన భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే టీటీడీ తీసుకునే నిర్ణయాలను భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తూ వస్తుంది. 2019-24 మధ్య కాలంలో తిరుమలలో రాజకీయ ప్రసంగాలు శ్రీవారి ఆలయం ముందే అధికంగా సాగుతూ వచ్చేది. అప్పటి మంత్రులు రోజా, నారాయణ స్వామిలు రాజకీయాలు మాట్లాడడానికే తిరుమలకు వచ్చేవారని విమర్శలు వచ్చేది. అప్పటి ప్రభుత్వంలోని అధికారులు రాజకీయ ప్రసంగాలపై నియంత్రణ చేయకపోవడంతో తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమా లేక రాజకీయ ప్రసంగాల వేదిక అంటూ అనేక విమర్శలు వచ్చేది. నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన 54వ పాలక మండలి తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తీర్మానం చేసింది. తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడంతో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని పాలక మండలి ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం తిరుమలకు వచ్చిన మాజీ మంత్రులు నారాయణ స్వామి, రోజాలు ఆలయం ముందు మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు. దీంతో ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలకు చెక్ పెట్టినట్లు అయిందని టీటీడీ ఊపిరి పీల్చుకున్న సోషల్ మీడియా వేదికగా మరో ముప్పు టీటీడీ వైపు తీసుకొస్తోందని ఊహించలేకపోయింది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండటం చాలా కామన్ గా మారింది. 14 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్ వాడే వారి సంఖ్య అధికమే. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తుల వరకు స్మార్ట్ ఫోన్స్ కలిగిన వాళ్ళే. అందరి ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ సైతం మెండుగా ఉంటాయి. ఆ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. బిగ్ బాస్, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో నిరంతరం చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ప్రియుడు శివకుమార్తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రియాంక అలిపిరిమెట్ల మార్గంలోని 7వ మైలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్య భాగంలో కలిసి రీల్స్ చేసింది. చిరుత వచ్చిందని ఫేక్ వీడియోతో యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. దాడి జరిగిందంటూ కట్టుకథలు అల్లింది. చివరికి చిరుత లేదు, అదంతా ఫ్రాంక్ అంటూ తమ అందరినీ ఫోల్స్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. వచ్చిన విమర్శల కారణంగా ఆ వీడియోను డిలీట్ చేశారు ప్రియాంక. పాత వీడియోలు కావడంతో టీటీడీ సైతం సున్నితంగా హెచ్చరించి వదిలేసింది. ఈ ఘటన మరొక ముందే శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. 4 ఫోటోగ్రాఫర్లతో ఆలయం ముందు ఓ వ్యక్తి ఫోటోలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం తంతురా నాయన అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ టీటీడీ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెట్టారు. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీవారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన 4 ఫోటోగ్రాఫర్లతో వంశీనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఫోటోషూట్ చేశాడని వీడియోల ద్వారా ఆధారంగా టీటీడీ నిర్ధారణకు వచ్చింది. ఇక విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటోషూట్ చేయకూడదని పంపించినా తిరిగి ఫోటోషూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో ఆగకుండా విధుల్లో ఉన్న సిబ్బందిపై కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. ఇక తిరుమలలో శిలువ గుర్తుతో కారు హల్చల్ చేసిందని మరో వార్త వైరల్ చేశారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. తిరుమలకు అన్యమతానికి సంబంధించిన చిహ్నాలు, వస్తువులు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అత్యంత క్లిష్టంగా ప్రమాదకరమైన ఉండే ఘాట్ రోడ్లో కొందరు యువకులు ఆకతాయి పనులకు పాల్పడ్డారు. ఓవైపు చిరుజల్లు కురుస్తున్న సమయంలో మరోవైపు కారులో ఉన్న సన్ రూఫ్ డోర్ కు ఉన్న విండోస్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ విషయాన్ని వెనుక వచ్చే మరో వాహన చోదకుడు చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ విషయం టీటీడీ వద్దకు వేగంగా చేరుకుంది. వీడియో ఆధారంగా విజిలెన్స్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి కారులో ప్రయాణిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వెనుక వచ్చే వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన 6 యువకులను గుర్తించారు. నందకం విశ్రాంతి భవనం వద్ద ఆదివారం రాత్రి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సదరు వాహనాన్ని సీసీ కెమెరాలో గుర్తించి వీరిని తిరుమల 2 టౌన్ పోలీసులకు అప్పజెప్పారు. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను విచారించారు. కారు ప్రయాణంలో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని, అత్యంత వేగం కూడదని, ధార్మిక క్షేత్రంలో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్ధతి కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించడంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చూసిన భక్తులు, సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తుల వరకు శ్రీవారి వైభవాన్ని పెంచేలా నడుచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆకతాయి చేష్టలకు వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచిస్తోంది. కేవలం స్వామివారి నమ్మజపం, స్వామివారి వైభవంపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలే తప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇలాంటి వీడియోలు కావని భక్తులను కోరుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో మఠాల ముసుగులో సాగుతున్న లీజ్ దందా అంతా ఇంతా కాదు. పవిత్ర ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మఠాలు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారాయి. లక్షల సంపాదన ధ్యేయంగా ఎందుకోసం ఏర్పాటు చేశారన్నది మరచాయి. అసలు హైందవ వ్యాప్తికి తిరుమలలో నెలకొల్పిన మఠాలు ఆ పని చేస్తున్నాయా? భక్తులకు లాభాపేక్ష లేకుండా గదులు కేటాయిస్తున్నాయా? వాచ్ ది స్టోరీ. ఎన్నో ఏళ్లుగా తిరుమలలో నిర్మించిన మఠాలు, పీఠాలపై దృష్టి సారించలేకపోయింది టీటీడీ. వివిధ విభాగాలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండే టీటీడీ మఠాలపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించడంలో విఫలమైంది. టీటీడీ వసతి గదులు నిండితే చాలు, మఠంలో రూములకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. అప్పటి వరకు 500 రూపాయలు ఉండే గదులు దాదాపు 2500 రూపాయల వరకు పలికేది. సీజన్లో బుకింగ్స్ పెట్టి పెళ్లి మండపాలకు డిమాండ్ అమాంతం పెంచేవారు. ₹1,00,000 ఉండే కళ్యాణ మండపాల విలువ ఏకంగా 3 నుంచి 4 లక్షలు పలికేవి. మఠాల్లో పెళ్లిళ్లు, బారసాల, అక్షరాభ్యాసం, ఉపనయనం మఠాల్లో అధికంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాటల చాటున నిర్వహిస్తున్న ఈవెంట్లకు లక్షల రూపాయల మేర ఖర్చు పెడతారు. ఇది ఒక్క మఠానికే పరిమితం కాలేదు. తిరుమలలో ఉన్న 35 మఠాల్లో ఇదే తంతు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. మఠాలపై వస్తున్న ఆరోపణలపై నిజాలు తేల్చడానికి టీటీడీ పాలక మండలి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టీటీడీ రెవెన్యూ డీఈఓ, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ అధికారి, ఇంజనీరింగ్ అధికారి, వికనస ఆశ్రమం, మునస్వామి మఠం, వాసవి భవన్, రాఘవేంద్ర స్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒక్కో ప్రతినిధిని నియమించారు. కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది. వాస్తవానికి తిరుమలలోని 35 మఠాల్లో పూజలు, ప్రవచనాలు, యాత్రికులకు ఉచితంగా అన్నదాన ప్రధాన లక్ష్యంగా టీటీడీ స్థలం కేటాయించింది. కేవలం దక్షిణాది రాష్ట్రాల పీఠాధిపతులకు మాత్రమే మొదట మఠాల నిర్మాణానికి టీటీడీ స్థలాలను లీజుకి ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడ పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అద్దెల నియంత్రణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటీ నియమించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడి పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అద్దెల నియంత్రణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటీని నియమించింది. సాధారణంగా లీజుకి ఇచ్చిన మఠాలు, పీఠాలు ఆయా మఠం పీఠాధిపతుల ఆధీనంలో ఉండాలి. కానీ తిరుమలలో జరిగేదంతా రివర్స్ వ్యవహారం. కొందరు టీటీడీ ఉద్యోగులు, స్థానికులు సొంత దందాకు వినియోగించుకుంటున్నారు. టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలాల్లో నిర్మించిన సత్రాలను ఆయా పీఠాల అధిపతులు తిరుపతి, తిరుమల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులకు లీజుకి ఇచ్చిన విషయం బహిరంగ రహస్యమే. ఈ లీజుదారుల నుంచి నెల 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు మఠాలకు వెళుతున్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా ఈ సత్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులు గదుల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. వారిలో చాలా మందిని టీటీడీ గదులు వద్దే కొందరు సత్రాల వైపునకు మళ్లిస్తున్నట్లు చెబుతున్నారు. తిరుమలలో సత్రాల చాటున వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు బహిరంగ రహస్యం. ధార్మిక ప్రవచనాలు వినిపించాల్సిన ఈ సత్రాలు ఈవెంట్ కేంద్రాలుగా మార్చి కాసుల పంట పండించుకుంటున్నారు. వివాహం జరిపించాలంటే మండపం సైజు ఆధారంగా 1,00,000 నుంచి 1,50,000, మండపం పూలతో అలంకరించడానికి 50,000 రూపాయల నుంచి 70,000గా, క్యాటరింగ్ కనీసం 1,00,000 ఉంటుంది. వధూవరులు, వారి కుటుంబాలకు విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఇక ఉగాది రోజుకు 1,000 నుంచి 2,000 వరకు ఉంటుంది. అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానా, ఇతర ఖర్చులు
50,000 రూపాయలు వసూలు చేస్తూ ఉంటాయని చెబుతున్నారు. ఒక్కో సత్రం సైజు వేర్వేరుగా ఉంటుంది. వసతులు కూడా అలాగే ఉంటాయి. గదుల అద్దె కూడా మరో రకంగా ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి ధరలు నిర్ణయించినట్టు చెబుతున్నారు. దీంతో తిరుమల కొండపై ఉన్న సత్రాల్లో చాలా వరకు ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. తిరుమలలో దేశంలోని వివిధ పీఠాధిపతులకు కేటాయించిన మఠాలపై కూడా దృష్టి సారించారు. కొండపై ఉన్న ఆ మఠాల్లో ఉన్న వసతులు ఏమిటి? పీఠాధిపతుల నుంచి లీజుకు తీసుకున్నది ఎవరు? ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులు అంటే విశాలమైన ఫంక్షన్ హాళ్లు, గదులు ఎన్ని ఉన్నాయి? వాటి వైశాల్యం ఎంత? వసూలు చేస్తున్న అద్దె ఎంత? టీటీడీ ఏ ఉద్దేశంతో వీరికి కేటాయించింది? ఈ సత్రాలలో జరుగుతున్న వ్యవహారాలేంటి అనే విషయాలను పరిశీలించడానికి 9 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇది జరిగి సుమారు 10 రోజులు అవుతున్న టీటీడీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. దీంతో సత్రాలపై అధ్యయనం చేయడానికి కమిటీ నియమించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండపై ఉన్న పీఠాధిపతులకు సంబంధించిన మఠాల వ్యవహారాలను అధ్యయనం చేసిన తర్వాత ఏం చేస్తారనేది సమాధానం లభించని $1 మిలియన్ ప్రశ్న. అయితే అనుమతులకు మించి భవనం నిర్మించిన విశాఖ శారదాపీఠం మఠం లీజు రద్దు చేస్తూ ఆ భవనం స్వాధీనం చేసుకోవడానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలో జరిగిన మొదటి పాలక మండలి సమావేశంలోని నిర్ణయం తీసుకున్నారు. మిగతా సత్రాల స్థితిగతులను సమీక్షించిన తర్వాత పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. తిరుమల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారి వైభవాన్ని ఎన్నిసార్లు పొగిడినా తనివి తీరదు. ఎందుకంటే 100 ఏళ్లుగా తరగని వైభవం తిరుమల సొంతం. అటు శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ఆదాయం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. అలాగే ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి రమణీయత భక్తులను ఇట్టే కట్టిపడేస్తోంది. లక్షల మంది భక్తులు వచ్చినా ఆటంకం లేకుండా దర్శనం కల్పించడం ఓ అద్భుతం. అత్యున్నత స్థాయి నిర్వహణే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఇలవైకుంఠపురంలో కొలువైన దేవదేవుడు, నిత్యం వడ్డీ కాసుల రూపంలో కానుకలు, బడ్జెట్ లో సింహభాగం హుండీ ఆదాయం, 100 ఏళ్లైనా తరగని తిరుమల వైభవం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి నిత్యం వడ్డీ కాసుల రూపంలో భక్తులు తమ కానుకల్ని హుండీలో వేస్తారు. చిల్లర నాణాలు, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు, వెండి లాంటి విలువైన వాటిని సమర్పిస్తారు. దీంతో టీటీడీకి ప్రధాన ఆదాయం హుండీ కానుకల నుంచే లభిస్తూ వస్తుంది. చెప్పాలంటే ప్రతి బడ్జెట్లో సింహభాగం కూడా హుండీ కానుకలదే. ఇక ప్రతి ఏడాది తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నట్లే శ్రీవారికి హుండీలో సమర్పించే నగదు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. 2009-10 వార్షిక బడ్జెట్ ప్రకారం అప్పటి పాలక మండలి వార్షిక బడ్జెట్ కు 1,365.05 కోట్లకు ఆమోదం తెలిపింది. అనంతరం 2011-12 వార్షిక బడ్జెట్ 1,500 కోట్ల మార్క్ దాటుతూ స్పెసిఫైడ్ అథారిటీ 1,661.66 కోట్ల రూపాయల బడ్జెట్ కు పచ్చజెండా ఊపింది. 2010-11 ఏడాదిలో వార్షిక హుండీ ఆదాయం 555 కోట్లు లభించడంతో 2011-12 వార్షిక హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసింది. ఇలా ప్రతి ఏడాది హుండీ ఆదాయంతో పాటుగా తలనీలాలు, సేవా అర్జిత సేవా టికెట్లు, బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, విరాళాలు, లడ్డూ ప్రసాదాల విక్రయం, గదుల కేటాయింపు ద్వారా టీటీడీకి మరింత ఆదాయం సమకూరుతుంది. కోవిడ్ ఉపద్రవం కారణంగా 2020లో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో భక్తులకు శ్రీవారి ఆలయ ప్రవేశం 84 రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. బడ్జెట్ అంచనా ప్రకారం 1,100 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభిస్తోందని భావించిన టీటీడీకి కేవలం 721 కోట్ల రూపాయలు మాత్రమే లభించాయి. ఇక 2020-21 వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 1,300 కోట్లు అంచనా వేయగా టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ 721 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ ను సైతం డివైజ్డ్ చేసి 2,553 కోట్లకు కుదించింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలను పాలకవర్గం అంచనా వేసింది. అయితే ప్రతి ఏడాదిలాగా కాకుండా 2020-21 బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలక మండలి సభ్యులు పచ్చజెండా ఊపారు. తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4,411.68 కోట్ల బడ్జెట్ ను ధర్మకర్తల మండలి ఆమోదించింది. అయితే ఈ బడ్జెట్ ను కూడా రివైజ్ చేసి 5,122.80 కోట్లకు పెంచింది. ప్రస్తుత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ పాలక మండలి 5,141.74 కోట్ల రూపాయల ఎస్టిమేటెడ్ బడ్జెట్ రూపొందించింది.
ఇంకా హుండీ కానుకలు 1,611 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసింది. అటు ఇంట్రెస్ట్ ద్వారా 1,167 కోట్లు వస్తాయంటోంది. ప్రస్తుతానికి ఈ ఏడాది నవంబర్ మాసంలో నెలవారీ హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ దాటింది. మొత్తానికి ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటి వరకు శ్రీవారికి హుండీ ద్వారా 1,254 కోట్ల రూపాయలను భక్తులు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. ఏది ఏమైనా శ్రీవారి వార్షిక బడ్జెట్ కు సింహభాగం ఆదాయ వనరు హుండీ కానుకలే అని చెప్పొచ్చు.